ప్రపంచ దేశం గురించి, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు రక్షణార్థమై ప్రార్థించుతుంది మన ఆత్మీయ జీవితానికి క్షేమం. సర్వజనుల కొరకు ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చారు. అలాగే మన భారతదేశం గురించి కూడా ప్రార్థన చేద్దాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థించాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను అన్నాడు. సో ఈ వాక్యాలను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ దైవజనమా, ప్రపంచ దేశాల కొరకు అలాగనే మన భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, మా భారతదేశం అంతటినీ రక్షించండి, కాపాడండి. 29 రాష్ట్రాల్లో గొప్ప వెలుగునివ్వండి, ఉజ్జీవం దయచేయండి. మా రాష్ట్రాల్లో వెలుగును దయచేయండి ప్రభా, ఉజ్జీవం దయచేయమని గట్టిగా అడుగుదామా? స్వరమెత్తి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాం. మా రాష్ట్రం, ప్రతి రాష్ట్రంలో ఉజ్జీవం దయచేయండి. సేవ జరుగుతున్న జ్ఞాపకం చేసుకురండి ప్రభు. అన్ని రాష్ట్రాల్లో 29 స్టేట్స్ లో కూడా గొప్ప ఉజ్జీవాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. రక్షణలో నడిపించండి. ప్రజలందరినీ, సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకురండి. నశించిపోయి ఆత్మను రక్షించండి మా ప్రభు. అందరూ ఏక కంఠంతో ప్రార్థించండి. నాయన రక్షించండి. మీ బంధువుల్లో, మిత్రుల్లో, మీ రక్త సంబంధుల్లో, మీ వీధిలో, మీ పట్టణంలో, అలాగే మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆత్మ రక్షణలోకి వచ్చునుగాక. మిలిటరీ సైనికులందరూ కూడా వారు చేస్తున్నటువంటి డ్యూటీల్లో దేవుని కాపుదల, మిలిటరీలో ఉన్న వారందరికీ, వారి పిల్లలకు, వారి కుటుంబాలకు దేవాన్ని కాపుదలు ఇవ్వండి. మిలిటరీలో పనిచేయచ్చు, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభాని కాపుదలు ఇచ్చి వారికి కూడా సత్యాన్ని బయలుపరిచి రక్షణలోకి వచ్చేందుకు మార్గములు సరళం చేయమని వేడుకొంటున్నాను. ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాం. పోలీస్ వ్యవస్థను కూడా రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కాపుదలు దయచేస్తున్నాను. స్తోత్రమయ్యా. ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఫైర్ డిపార్ట్మెంట్ వారి కుటుంబాలను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారి కుటుంబాలను, అలాగే మంచి వ్యవస్థగా ఈ పోలీస్ వ్యవస్థను, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను కాపాడని రక్షించండి. నీ సేవ చేసిన వారందరినీ ప్రభు నీ కనికరం చూపని రక్షించి వారు వేడుకుంటున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్ జ్ఞాపకం చేసుకుని డాక్టర్స్, నర్సెస్, health professionals, health workers, Lord, save them, Father God. We pray in the name of Jesus, Lord, వారిని ప్రొటెక్ట్ చేయండి. అనేకులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అనేకులకు సేవలు అందిస్తున్నారు. వారిని జ్ఞాపం చేసుకుని కాబట్టి యథార్థంగా, నమ్మకంగా, ప్రేమతో సేవలు అందిస్తున్న వారు రక్షణ పొందుదురుగాక. అయ్యా, నీ ప్రేమను వారికి తెలియపరచండి. పరమ డాక్టర్ అయిన నువ్వు వారికి కూడా రక్షణ దయచేయమని అనుకుంటున్నాను. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో పై అధికారులు వరకు, కింద అధికారుల వరకు రక్షణలోకి వచ్చుదురుగాక. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామములో జవాబు ప్రభు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.